వినాయక చవితి వస్తుందంటేనే యువతలో ఎక్కడలేని సంతోషం. అప్పటి వరకు సరదాగా ఆడుతూ పాడుతూ గడిపిన వారు గణేష్ పండుగ వచ్చిందంటే వివిధ పనులు పంచుకుంటూ బాధ్యతగా వ్యవహరిస్తారు. ఏర్పాట్ల విషయంలో చందాలు మొదలుకొని నిమజ్జనం వరకు సందడి సందడి చేస్తారు. విగ్రహాల విషయంలో పక్క గల్లీ కన్నా మనదే పెద్దగా ఉండాలని పోటీ పడుతుంటారు. ఈ సమయంలో చాలా మంది వాహనాలు మాట్లాడుకొని మరీ ధూల్పేట వైపు వెళ్తున్నారు. ఎందుకో మరి మనము వెళ్దాం పదండి. వినాయక చవితి సమీపిస్తుండటంతో నగరంలో సందడి వాతావరణం మొదలైంది. గణేష్ కమిటీలు, చందాలు, మంటపాల ఏర్పాట్లతో పాటు ఈసారి గల్లీలో ఎంత ఎత్తు విగ్రహం పెట్టాలంటూ యువత ఇప్పుడే తలామునుకలవుతున్నారు. ఈ తరుణంలో అందరి చూపు ధూల్పేట వైపే మల్లుతోంది. ఎందుకంటే ఏళ్ల తరబడి విగ్రహాల తయారీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది మన ధూల్పేట. అందమైన, ఆకర్షణీయమైన విగ్రహాల నుంచి భారీ గణనాథుల వరకు ఇక్కడ దొరకనిదంటూ ఏదీ లేదు. ఇక్కడి విగ్రహాలకి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా గిరాకీ ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల నుంచి ముందే ప్రీ బుకింగ్స్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చిన్న విగ్రహాల నుంచి 25 అడుగుల విగ్రహాల దాకా లభిస్తాయి. ఆలోచిస్తే ఆశాభంగమంటూ మంచి గణనాథుణ్ణి భక్తులు ముందే మెచ్చి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ధూల్పేట్కి గణేష్ని చూడడానికి వచ్చినాము. ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాము. సిన్స్ ఒక 15 ఇయర్స్ నుంచి ఇదే ప్రాసెస్ నడుస్తుంది. ఫెస్టివల్ కూడా దగ్గరకు వచ్చింది కదా. ప్రైమరీ అంటే గణేశుడు అంటే ధూల్పేట్. హైదరాబాద్ వాళ్ళకి కానీ అదర్ డిస్ట్రిక్ట్స్ కానీ ధూల్పేట్ కదా. ముందు నుంచి మా ప్లాన్ ఉంటుంది. మా కమిటీ మొత్తం నుంచి ప్లాన్ చేసుకునే మేము అందరం తిరుగుతాం. మట్టి గణేష్ అంటే చాలా తక్కువ ఇక్కడ. మట్టి గణేష్ చేస్తారు కానీ తక్కువ, లిమిటెడ్ పీసెస్ కొన్ని ఏరియాలలో చేస్తారు. చవితి సమీపిస్తుండటంతో ధూల్పేట్లో విగ్రహాల తయారీ జోరందుకుంది. ఇక్కడ ప్రతి కుటుంబం ఈ వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తోంది. అన్ని రకాల డిజైన్లతో పాటు అందరికీ అనుకూలంగా ధరలు కూడా ఉంటాయి. కొత్త విగ్రహాల పనులు ప్రారంభించడం, తయారైన విగ్రహాలకు రంగులద్దడం, ఇలా రకరకాల పనుల్లో కళాకారులు నిమగ్నమయ్యారు. దాదాపు 6 లక్షల రూపాయలు విలువైన విగ్రహాలు కూడా తయారవుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవడమే కాదు, ఇష్టమైన డిజైన్లో విగ్రహాన్ని తయారు చేసి ఇచ్చే వెసులుబాటు కూడా నిర్వాహకులు కల్పిస్తున్నారు. సంవత్సరం ఇది గణపతి కొత్త पैटर्न చేయాలి. पैटर्न చేసి बनाके डाई काटे तक बहुत टाइम होता है. आउट ऑफ ओनली बेंगलुरु, कर्नूल, విజయవాడ, ఖమ్మం అందరు బయటికి వెళ్ళి వచ్చారు. ఇంకా బొంబాయి మోడల్ చేస్తున్నారు, హైట్ చేస్తున్నారు. 15 ఫీట్ బండి మీద 19 ఫీట్ ఎక్కడైనా తీసుకోపోయి ఏం ప్రాబ్లం వద్దు. ఏం బేరీస్కి తలగదు, ఏం వైర్కి తలగదు, మంచిపోతుంది. హైయెస్ట్ 25 ఫీట్ కూడా ఉన్నది. ఆయన అది కట్ చేసి ఇస్తాం. ధూల్పేట్లో ఏ గల్లీ చూసినా కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకుంటున్న గణనాథులే దర్శనమిస్తున్నాయి. భక్తులు ముందస్తుగానే వచ్చి నచ్చిన విగ్రహాలను బుక్ చేసుకుంటున్నారు. ఇంతకీ మీరు విగ్రహాన్ని బుక్ చేసుకున్నారా లేదా?